బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూన్ 2వ తేదీన తెలంగాణకు జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ మీటింగ్ నిర్వహించబోతున్నారు. హైదరాబాద్ వేదికగా పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతున్నారు. తెలంగాణలో జనసేన బలోపేతం పైన ఆయన కార్యకర్తలకి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణపై ఆయన దృష్టి పెట్టడం, ఇక్కడికి రావడం, ఆ తర్వాత కార్యకర్తలతో మీటింగ్ ఏర్పాటు చేయడం, రానున్న రోజుల్లో జిహెచ్ఎంసీ, అటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. భవిష్యత్తులో జిహెచ్ఎంసీలో కానీ ఈ వరంగల్, ఖమ్మం లాంటి ప్రాంతాల్లో కానీ పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీతో ఎటువంటి ప్రభావం చూపిస్తారో చూడాలి. ఆ రకమైనటువంటి వ్యూహరచన చేస్తున్నారు ఆయన. సో మరోవైపు తెలంగాణలో కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు వర్సెస్ పవన్ కళ్యాణ్ ఇష్యూ కొనసాగుతూనే ఉంది. తెలంగాణ వాదులు పవన్ కళ్యాణ్ రాకుండా అడ్డుకుంటామని వాళ్ళంతా హెచ్చరిస్తూ ఉన్నారు. ఎలా అడ్డుకుంటారో చూస్తామంటూ తెలంగాణ జనసేన నేతలు కూడా వార్నింగ్ ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ రావడం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. ఆయన జనరల్గా తరచుగా వస్తున్నారు, వెళ్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆసుపత్రి పాలైనప్పుడు, అనారోగ్య బారిన పడిపోయి సర్జరీ చేసినప్పుడు కూడా హైదరాబాద్లో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఇష్యూ నడుస్తోంది కాబట్టి తెలంగాణలో ఎలా అడుగు పెడతారో చూస్తామంటూ తెలంగాణ వాదులు హెచ్చరిస్తుంటే, అటు పవన్ కళ్యాణ్కి సంబంధించిన జనసేన పార్టీ నేతలు మాత్రం ఎలా అడ్డుకుంటారో చూస్తాం, దమ్ముందా అంటూ జనసేన నేతలు కూడా వార్నింగ్ ఇస్తున్నారు. రెగ్యులర్గా వచ్చేటువంటి పవన్ కళ్యాణ్ వస్తూ వెళ్తున్నప్పటికి ఇంత అట్రాక్షన్, ఇంత అటెన్షన్ లేదు. కానీ ఇప్పుడు నాగేశ్వరరావు పైన కేసులు నమోదైన దృష్ట్యా, ఆయన మాట్లాడిన మాటలు జన సైనికులు విభేదించిన దృష్ట్యా, ఆయనని పేటీఎం బ్యాచ్ అంటూ కొంతమంది సంబోధించిన దృష్ట్యా, ఆయనకి ఏకంగా ఫోటోలు గ్రాఫిక్స్ చేస్తూ వైసీపీ కండువాలేసి తనని అసభ్యంగా చూపించిన కోణం కానీ, ఇవన్నీ కలగలిపి ఒక బిగ్గెస్ట్ వార్కి తెరదీసింది. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, తెలంగాణ వాదులు కొంతమంది జర్నలిస్ట్ కలిపి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టడం, ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నుంచి పవన్ కళ్యాణ్ హెచ్చరించడం, ఆ తర్వాత జన సైనికులు వచ్చి ప్రెస్ మీట్ ఇదే రకంగా పెడుతూ అక్కడికి వచ్చిన తెలంగాణ వాదుల్ని కానీ జర్నలిస్టులని కానీ చాలా దారుణంగా వాళ్ళు మాట్లాడిన భాషని వీళ్ళు మాట్లాడుతూ చాలా వయసుకు రీత్యా కూడా గౌరవం ఇవ్వకుండా ఒరే తొరే అని కొడుతూ కూడా మాట్లాడుకొచ్చినటువంటి ప్రెస్ మీట్ కూడా చూసాం. ఆ తర్వాత నిన్న మళ్ళీ ప్రెస్ మీట్ జరిగింది. ఈ ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. ఒకరిపై ఒకరు ఛాలెంజ్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టాలు. తెలంగాణ, ఆంధ్ర సెంటిమెంట్, పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు సెంటిమెంట్, ఇవన్నీ రగులుతున్న సమయంలో ఆయన జనసేన నేతలతో ఒక మీటింగ్ పెడుతున్నారు అనేటువంటి ఈ విషయం కొంత హాట్ టాపిక్ అయింది. సో ప్రజెంట్ ఆయన వచ్చేటువంటి స్థానిక ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికల్ని టార్గెట్ చేయబోతున్నారు అనేటువంటి సంకేతాన్ని ఇస్తున్నారు. మరి ప్రస్తుతానికి ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన పార్టీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అదే బీజేపీతో కలిసి వెళ్తుందా, ఒంటరిగా వెళ్తుందా? మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అయితే బీజేపీతో కలిసి వెళ్ళే కుకటిపల్లి నుంచి కంటెస్ట్ చేశారు. ఇప్పుడు మరి అదే రకంగా వెళ్తారా లేకుంటే ఇంకే రకంగా వెళ్తారా చూడాలి. బట్ ఏదేం జరిగినా తెలంగాణకి పవన్ కళ్యాణ్ వచ్చి మీటింగ్ పెడుతున్నారు, పార్టీ కార్యకర్తల నేతలతో దిశానిర్దేశం చేయబోతున్నారనే చర్చ జోరందుకుంది. అడ్డుకుంటామంటూ తెలంగాణ వాదులు చెప్తుండడంతో మరింత హాట్ టాపిక్గా మారింది. ఒకసారి మా ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు, ఏపీ ఇన్పుడేటర్. కృష్ణమోహన్, సో తెలంగాణ పైన ఇక్కడ వచ్చేటువంటి ఎన్నికల పైన పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారనుకోవాలా? ఈ మీటింగ్కి ఉద్దేశం ఏంటి? అంటే ప్రస్తుతం ఆయనపై జరుగుతున్నటువంటి చర్చలు, వాదోపవాదనలు, ఛాలెంజింగ్ నేపథ్యంలో ఆయన మీటింగ్ పెడుతున్నారా లేకుంటే ఎన్నికలను టార్గెట్గానే మీటింగ్ జరగబోతోందా? రైట్, అంతకంటే ముందు మధు దగ్గరికి వెళ్తాం. ఒకసారి ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సో తెలంగాణలోకి పవన్ కళ్యాణ్ వచ్చేటువంటి ఎన్నికలను టార్గెట్ చేసి ఈ మీటింగ్ని కాల్ఫర్ చేశారనుకోవాలా, లేదు తనపై వస్తున్నటువంటి ఈ చర్చలకి, నెగటివిటీకి, ఆయనపై వస్తున్నటువంటి విమర్శలకి, చాలా దారుణమైనటువంటి ఉద్రిక్తత పరిస్థితుల మధ్యలో నుంచి ఆయన మీటింగ్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎగ్జాక్ట్లీ, పవన్ కళ్యాణ్ గతంలో స్టేట్మెంట్ చేశారు. తెలంగాణకి సంబంధించిన అంశంలో చాలా కాస్త ఆకట్టుకునే లాంటి కామెంట్స్, తెలంగాణ ఉద్యమ సమయం, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి సంబంధించి కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్. తెలంగాణలో ఫోకస్ చేయబోతా ఉన్నాము అనేటువంటిది గతంలోనే అసలు జిహెచ్ఎం సెలక్షన్ లో పోటీ చేద్దాం అనుకున్నారు. అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ చర్చలు చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ పోటీ చేయడానికి కాస్త వెనకడిగేశారు, తప్పుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. మళ్ళీ ఈసారి పవన్ కళ్యాణ్ జిహెచ్ఎం సెలక్షన్ లో ఫోకస్ చేయనున్నారు. స్థానికంగా అక్కడ ఉన్న జనసేన పార్టీని బలోపేతం చేయనున్నారు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో మాట్లాడారు అనేటువంటిది మనం చూసాం, వార్తలు వినిపించాం దీనికి సంబంధించి. కానీ తర్వాత జరిగిన పరిణామాల్లో కోనసీమ అందాలను, తర్వాత అక్కడ పచ్చదనం దృష్టి కలిగింది అనేటువంటి స్టేట్మెంట్ రీసెంట్ గా ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంశంతో అటాక్ మొదలైంది పవన్ కళ్యాణ్ పైన. ఇక్కడ నుంచి చాలా వ్యూహాత్మకమైనటువంటి అటాక్ మొదలైంది. మొదట అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి అటాక్ స్టార్ట్ అయింది. బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ, తర్వాత మరొక అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యే